హలో వ్యూవర్స్! ఇవాల్టి స్పెషల్ మామిడికాయ పప్పు. మామిడికాయ పప్పు చేసుకోవడానికి 200 గ్రాముల కందిపప్పు, 2 మామిడికాయలు, 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కందిపప్పు పోసుకొని వాటర్ పోసి 2-3 సార్లు కడిగి, ఒక గ్లాసు కందిపప్పుకి 2 గ్లాసుల వాటర్ పోసుకొని అందులో కొద్దిగా పసుపు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పొయ్యి పైన పెట్టి పప్పుని 80% ఉడికించుకోవాలి. పప్పు 80% ఉడికిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, మామిడికాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకొని పప్పుని 100% ఉడికించుకోవాలి. పప్పు 100% ఉడికిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకొని కలిపి పప్పుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత పప్పు గుత్తితో పప్పుని మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పు గట్టిగా కాకుండా పలుచగా కావాలి అనుకుంటే వేడి నీళ్లు పోసుకొని పలుచన చేసుకోండి. పొయ్యి పైన కళాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత అందులో 5-6 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, చిటికెడు ఇంగువ, 4 రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకు వేగిన తర్వాత పోపుని పప్పులో వేసుకొని కలుపుకుంటే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే. బాయ్ బాయ్.